హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మార్చి 20వ తారీఖు అండి, 2026. ఈ వీడియోలో వచ్చేసి టాప్ 5 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది. మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి బైకులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే కార్లు కావచ్చు, వాహనాలకు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. ఎందుకంటే రోడ్లపై పదే పదే నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారా, అయితే ట్రాఫిక్ చలనాలకు సంబంధించి సకాలంలో చెల్లించకుండా ఇక అలానే వదిలేస్తున్నారు. ఇకపై అలా చేస్తే కనుక మీ డ్రైవింగ్ లైసెన్సు, అదేవిధంగా వాహనం సంబంధించినటువంటి ఆర్సీ ఉంటుంది కదా, అది ఫ్రీజ్ కావచ్చు అనమాట. సో ఏంటి అసలు ఫ్రీజ్ అంటే ఏంటిది, వీటికి సంబంధించి మళ్ళీ ఇలాంటి విషయాల్లో మళ్ళీ దాన్ని సరి చేసుకోవచ్చు అనే దానిపైన ఆర్టీఏ సేవలు ఆగిపోతాయి. కాబట్టి ఈ ప్రక్రియను అమలు చేసేందుకు రవాణా శాఖ సిద్ధమవుతుందన్నమాట. ఎందుకంటే తెలంగాణలో కొత్త విధానం అన్నమాట. ఇక సీఎం అంటే ముఖ్యంగా ట్రాఫిక్ జరిమానాలపైన వాహనదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను వేగంగా పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే కేంద్ర మోటార్ వాహన నిబంధన ప్రకారం జరిమానాలపై అభ్యంతరం పరిష్కరించేందుకు గాను గ్రీవెన్ రెడ్సెల్ అథారిటీని నియమించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వనున్నారన్నమాట. ఇందుకు సంబంధించి అంటే అభ్యంతరాలు ఉంటే ఆన్లైన్లో పరిష్కారం. ఇందులో ప్రధానంగా ఫిర్యాదుకు 45 రోజులు, పరిష్కారానికి 30 రోజుల సమయం ఇవ్వబోతున్నారన్నమాట. 1-2 రోజుల్లో నోటిఫికేషన్ కూడా జారీ చేయబోతున్నారు. పోలీస్ శాఖల్లో చలనాల విషయంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనర్లో ట్రాఫిక్ డీసీపీలు ఫిర్యాదులు పరిష్కరిస్తారు. ఇతర జిల్లాల్లో అదనపు ఎస్పీలు ఈ బాధ్యతలు అయితే తీసుకుంటారు అనమాట. అసలు ఏం చేస్తున్నారంటే రహదారులపై అమర్చిన కెమెరాల ద్వారా తీసిన ఫోటోలు ఆధారంగా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఆధారంగా ఏదైతే అలాగే ఉంటారో తీసిన ఫోటోలు ఆధారంగా చలాన్ 3 రోజుల్లో, ఫిజికల్గా తీసిన ఫోటోలు అయితే 15 రోజుల్లో వాహనదారులకు పంపబడతాయి. కాబట్టి మీకు చలాన్లు అందిన తర్వాత సరైనదా కాదా, తప్పుగా పడింది అనేది భావించినట్లయితే 45 రోజుల్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే వాటి నుంచి వెసులుబాటు అయితే ఉంటుంది. ఫిర్యాదు అందిన తర్వాత కూడా 30 రోజుల్లోగా తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారు. సో మీరు సమ్మతించినట్లయితే 50% ఫీజు చెల్లించి కోర్టులో కేసు నమోదు అనేది చేయవచ్చు. కోర్టు వెళ్ళొద్దు అనుకుంటే చలన ఫీజు మొత్తం చెల్లించేందుకు 15 రోజులు గడువిస్తారనమాట. ఒకవేళ పోలీసులు వేసిన చలాను తప్పని కోర్టు భావిస్తే అది రద్దు అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఇప్పటివరకు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే దాదాపు 10-15 అయితే ఉంటాయి కదా. సో అలా కాకుండా ఇప్పుడు పెండింగ్ ట్రాఫిక్ చలనాలు చేయడం కోసం తెలంగాణ సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతుంది. సంవత్సరంలో 5 కంటే ఎక్కువ చలనాలు పెండింగ్లో ఉంటే సమాచారం నేరుగా రవాణా శాఖకు వెళ్తుంది. వెంటనే వాహనదారు డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీని అధికారులు అయితే బ్లాక్ అనేది చేయడం జరుగుతుంది. మిగతా అమౌంట్ కట్టిన తర్వాత మళ్ళీ సేవలు అనేది మళ్ళీ పునరుద్ధరించడం అయితే జరుగుతుందన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రభుత్వం 2026-27 ఆ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అంటే బడ్జెట్ అనేది దాదాపుగా 3,24,234 కోట్లు భారీ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అందరూ వెయిట్ చేస్తున్నట్లుగానే ఏదైతే పెన్షన్లకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వాలు ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతూ ఆర్థిక క్రమశిక్షణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు లక్ష్యంగా నిలబెట్టడం జరుగుతుందని చెప్పేసి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ అడ్డంకులు ఎదురైనా వెనుకాడు వేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని 3 కొత్త పథకాలను ప్రకటించినట్టు ఇక బట్టి పెండింగ్లో హామీలపై స్పష్టత అనేది. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వృద్ధి ఈ బడ్జెట్లో 1,15,00,000 కుటుంబాలకు సంబంధించి ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా కొత్త పథకం అన్నమాట. ఇది ప్రారంభించడం జరిగింది అంటున్నారు. 2026 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఏదైతే నూతనంగా ప్రవేశపెట్టబోతున్నట్లు అప్డేట్స్ అయితే 2 పథకాల ద్వారా విద్యార్థులకు సంబంధించి ఇక ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా 2026-27 వార్షిక సంవత్సరంలో 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ప్రకటించడం జరిగింది. ఎన్నికల సమయంలో పెన్షన్లకు సంబంధించి 4,000 పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన 2.5 ఏళ్ళు అవుతున్నా కూడా ఈ బడ్జెట్లో ఇందుకు సంబంధించి ప్రకటన ఉంటుందని అందరూ కూడా భావించారనమాట. అదేవిధంగా మహిళలకు సంబంధించి 2,500 ఇస్తామని ఇచ్చిన హామీ పైన ప్రకటన ఉంటుందని చెప్పేసి అందరూ కూడా భావించారనమాట. బడ్జెట్లో కేటాయింపులు అయితే చేయడం జరిగిందండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యవసాయానికి 23,179 కోట్లు, అదేవిధంగా
విద్యుత్ శాఖకు వచ్చేసి 21,285 కోట్లు, విద్యుత్ శాఖకి సంబంధించి అంటే విద్యాశాఖకు 26,674 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. గృహ నిర్మాణానికి 7,430 కోట్లు, ఐటీ శాఖకు 875 కోట్లు, అదేవిధంగా షెడ్యూల్ కులాలకు ముఖ్యంగా 11,784 కోట్లు, షెడ్యూల్ తెగలకు సంబంధించి 7,937, ఇక రాజీవ్ యువ వికాసానికి సంబంధించి కూడా 6,000 కోట్లు అనేది కేటాయించడం జరిగిందనమాట. ఇక పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 33,688 కోట్ల రూపాయలు, ఇరిగేషన్ సంబంధించి 22,615 కోట్లు, రవాణా రోడ్డు భవనాల శాఖకి సంబంధించి 12,789 కోట్లు, న్యాయశాఖకు సంబంధించి చూసుకున్నట్లయితే 2,367 కోట్లు అనేది కేటాయించడం జరిగిందనమాట. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు అందరం కూడా ఎదురు చూస్తున్నట్లుగా రైతు భరోసా సంబంధించి 6 గ్యారెంటీలకు సంబంధించి మొత్తానికి 50,713 కోట్లు కేటాయించడం జరిగింది. రైతు భరోసాకు 18,000 కోట్లు. ఇందులో వచ్చేసి చేయూత పెన్షన్ లేదంటే ఆసరా పెన్షన్ అంటాం కాబట్టి 14,561 కోట్లు కేటాయించడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి చూసుకున్నట్లయితే 5,500 కోట్లు, మహాలక్ష్మి పథకానికి సంబంధించి 4,305 కోట్లు, సన్న వడ్ల బోనకు సంబంధించి 3,500 కోట్లు ఇలా కేటాయించడం అయితే జరిగిందనమాట. ఎల్పిజి సబ్సిడీకి సంబంధించి 723 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదైతే మనం అందరం ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు ఉంటుందని అందరం కూడా భావించాం. కానీ ప్రభుత్వం మరో ముందడుగు అయితే వేసిందనమాట. పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. గతం కంటే భిన్నంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి ఏదైతే పెన్షన్లకు సంబంధించి ఉన్నాయో ఆ పెన్షన్ల విషయంలో ఒక అప్డేట్ అనేది తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. అదేంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇటు వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందనమాట. ఏం చెప్పింది అంటే అర్హులైన దాదాపు 2 లక్షల మందికి నూతన పెన్షన్ అనేది మంజూరు చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రకటించడం జరిగింది. ఈ పథకంలో ఏదైతే బడ్జెట్లో దాదాపు 14,861 కోట్లు ప్రతిపాదించారనమాట, కేటాయించారు. కాగా చేయూత స్కీమ్ కింద ప్రస్తుతం నెలకు 2,000 రూపాయలు, దివ్యాంగులకు 4,000 రూపాయలు అయితే అందుతాం జరుగుతుందన్నమాట. సో తెలంగాణలో ఇక ఏదైతే కొత్త వారి ఎదురు చూస్తున్న వారు దరఖాస్తు చేసుకున్నవారు అందులో దాదాపు 2 లక్షల మందికి మరోసారి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. వారికి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. 2 లక్షల వరకు కొత్త పెన్షన్లు అనేది ఇవ్వనున్నారన్నమాట. ఇటీవల కాలంలోనే దాదాపు గ్రామాల వారీగా 99 రోజుల ప్రణాళికలు నడుస్తుంది కాబట్టి ఎవరైనా అర్హులు ఉన్నట్లయితే తప్పనిసరిగా గ్రామంలో అధికారులు వచ్చినప్పుడు ఆసరా పెన్షన్లు వివరాలకు సంబంధించి ఫామ్ నింపి తగిన పత్రాలు అనేది జత చేసినట్లయితే వెరిఫై చేసి వారి అర్హులైతే వారికి ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది. కాబట్టి మొత్తానికైతే పెన్షన్లకు సంబంధించి ఇక్కడ మనకు కొత్త పెన్షన్ల విషయం అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక పెంపుకు సంబంధించి మరింత స్పష్టత, క్లారిటీ రావాల్సి అయితే ఉందన్నమాట. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి.